ఈ రోజు ఏం జరగబోతున్నాయి ఏంటి అనేది ఈ వీడియోలో క్లియర్ కట్ గా చూసేద్దాం. అలానే ఓటింగ్ కూడా ఎలా ఉంది, ఎవరు ఏ ప్లేస్ లో ఉన్నారు అనేది ఒకసారి చూద్దాం. ఫస్ట్ గా మన వీడియోకి అయితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్ గా ఏ అప్డేట్స్ ఉన్నా వెంటనే వచ్చేస్తూ ఉంటాయి. ఫస్ట్ గా చూస్తే మాత్రం ఇక్కడ టాస్క్లు అయితే హౌస్ లో అయితే టాస్క్లు అయితే పెట్టడం జరిగిందనమాట. దమ్ము శ్రీజాకి, అలానే చూస్తే భరణి గారికి. ఇక ఈ టాస్క్ల్లో చూస్తే మాత్రం ఫస్ట్ ఒక టాస్క్ అయితే పెట్టారు కదా, అది కూడా టవర్ టాస్క్. ఇక టాస్క్ లో చూస్తే మాత్రం ఇప్పటికే దమ్ము శ్రీజ అయితే విన్ అయిపోయింది. ఇక నెక్స్ట్ చూస్తే ఇంకొక టాస్క్ కూడా పెడతారనమాట, ఈ రోజు లైవ్ లో జరుగుతుంది. అయితే ఈ టాస్క్ లో ఏంటంటే భరణి గారు అలానే చూస్తే దమ్ము శ్రీజ ఈ టాస్క్ లో వీళ్ళిద్దరూ ఆడాలన్నమాట. వాళ్ళు ఓన్ గా ఆడాలి కదా, ఆ దెబ్బ తగలటం అదంతా కూడా. దానివల్ల ఇక్కడ ఒకరిని సెలెక్ట్ చేసుకోవాలని బిగ్ బాస్ అయితే చెప్తారనమాట. ఇక అంటే ఆయన ఆడలేకపోవటం వల్ల అనమాట. అయితే ఇక్కడ ఏంటంటే దివ్యని సెలెక్ట్ చేసుకుంటారనమాట. దివ్య దమ్ము శ్రీజ వీళ్ళిద్దరూ అయితే ఆడతారనమాట ఒక టాస్క్. ఆ టాస్క్ లో చూస్తే ప్రోమో వస్తుంది, ఆ ప్రోమోలో మీకు క్లియర్ గా అర్థమైపోతుంది. టాస్క్ లో చూస్తే మాత్రం దివ్య అయితే విన్ అవుతుంది అనమాట. ఇంకా నెక్స్ట్ చూస్తే ఇంకొక టాస్క్ కూడా పెట్టడం జరిగిందనమాట. ఈ టాస్క్ వచ్చేసి చూస్తే ఏంటంటే ఒక కీ అనేది ఓపెన్ చేయాలన్నమాట, ఫాస్ట్ గా వెళ్ళిపోయి. ఇక దీంట్లో కూడా దమ్ము శ్రీజ అయితే విన్ అయిపోయినాడు తెలుస్తుంది అనమాట. ఇప్పటికీ 2 టాస్క్లు అయితే విన్ అయిపోయారు. అలానే చాలా ఇంట్రెస్ట్ గా జరగబోతున్నాయి టాస్క్లు అయితే. ఇంకా హౌస్ లో ఇంకా చాలానే జరుగుతున్నాయి అనమాట. దాని గురించి కూడా నేను నెక్స్ట్ వీడియోలో అప్డేట్ చేస్తాను. అలానే ఫస్ట్ ఓటింగ్ లో ఎవరి ప్లేస్ లో ఉన్నారు అనేది ఒకసారి చూద్దాం. తనుజ అయితే ఫస్ట్ ప్లేస్ లో ఉంది, 34% ఓటింగ్ వరకు వస్తుంది. సెకండ్ ప్లేస్ లో చూస్తే మాత్రం కళ్యాణితో ఉండడం జరుగుతుంది, 29% ఓటింగ్ వరకు వస్తుంది అనమాట. థర్డ్ పొజిషన్ లో చూస్తే మాత్రం సంజన గారు అయితే కనిపిస్తున్నారు. సంజన గారికి కూడా ఇక్కడ 11-12% ఓటింగ్ వరకు వస్తుంది అనమాట. నెక్స్ట్ ప్లేస్ లో చూస్తే మాత్రం డిమాండ్ పవన్ అయితే కనిపిస్తున్నాడు. డిమాండ్ పవన్ కూడా 9% ఓటింగ్ వరకు వస్తుంది. ఇంకా తర్వాత ప్లేస్ లో చూస్తే రీతు చౌదరికి, అలానే ఇక్కడ చూస్తే రాము రాథోడ్కి, వీళ్ళిద్దరికి కూడా 7 వరకు వస్తుంది. ఆ తర్వాత ప్లేస్ లో చూస్తే ఇక్కడ వచ్చేసి ఇంకా గౌరవ్ అయితే ఉండడం జరుగుతుంది. గౌరవ్ కూడా 6 వరకు వస్తుంది అనమాట. ఇక నెక్స్ట్ ప్లేస్ లో చూస్తే లీస్ట్ లో అయితే మాత్రం మాధురి గారు అయితే కనిపిస్తున్నారు అనమాట. మాధురి గారికి అలానే చూస్తే ఇక్కడ గౌరవ్కి, వీళ్ళిద్దరికి ఎక్కువగా డేంజర్ ఉంది. మీరైతే అఫీషియల్ గా ఓటింగ్ అయితే చేసుకోండి. మిస్డ్ కాల్స్ కూడా అస్సలు మిస్ చేసుకోవద్దు, మిస్డ్ కాల్స్ కూడా చేసుకోండి. ఈ వారం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇంకొక విషయం ఏంటంటే తనుజ దగ్గర పవర్ కూడా ఉండటం జరిగింది కదా, ఈ పవర్ ఉండడం వల్ల ఇంకెవరినైనా డేంజర్ పొజిషన్ లో కూడా పెట్టే ఛాన్స్ ఉంది. మీరు ఎవరికి వేసారు ఓటింగ్ అనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి. అసలు ఓటు వేసారా లేదా ఇది కూడా ఒకసారి మీరు చూసుకొని ఓటింగ్ కూడా చేసుకోండి ఈ 8 నెంబర్స్ లో. అలానే నెక్స్ట్ వీడియోలో ఇంకా ఏమేమి జరుగుతున్నాయి ఏంటి అనేది మళ్ళీ నేను అప్డేట్స్ ఇస్తూ ఉంటాను. ఛానల్ ఫాలో అవుతుండండి.